నమస్తే. నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం ఈరోజు తిరుపతి లింగేశ్వర నగర్‌లో బాలికలు రాత్రిపూట నిరసన ధర్నా దేనికోసంరా అని చూస్తే అక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి మద్యం షాపును తొలగించాలి అని. చాలా ఆనందమేసింది. అట్ ది సేమ్ టైమ్ బాధ కూడా వేసింది. ఆనందం ఎందుకురా అంటే జనాలు, ప్రజలు, కుటుంబాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మద్యం షాపు ఏర్పాటు చేయడం తప్పు. పైగా అక్కడే లేడీస్ హాస్టల్ కూడా ఉండడం. అందులో 130కి పైగా విద్యార్థినులు చదువుతూ ఉండడం, ఆ హాస్టల్‌లో ఉండడం. అక్కడే వైన్ షాప్ ఏర్పాటు చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఆ వైన్ షాప్‌ని తొలగించాలని వారికి చాలా ఇబ్బందిగా ఉందని వారికే కాదు, సహజంగా ఎవరికైనా కూడా హాస్టల్‌లో అమ్మాయిలు ఉన్న చోట కావచ్చు, లేకపోతే ఫ్యామిలీస్ ఉన్న చోట కావచ్చు, వైన్ షాపులు పెడితే అక్కడ ఎలా ఉంటుందో మనకే కాదు ప్రపంచానికి తెలుసు. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయని. ఇమ్మీడియేట్‌గా దాన్ని తొలగించాలని మొత్తం తిరుపతిలో ఆ 4 వీధుల్లో ఎవరైతే ఉన్నారో సాయినగర్, లింగేశ్వర నగర్, అవిలాల, బైరాగపేట ప్రజలందరూ కూడా కుటుంబాలతో పాటు ఆ విద్యార్థినులకు అండగా నిలబడి అందరూ కలిసి మద్యం షాపును తొలగించాలని పోరాటం చేయడం చాలా ఆనందమేసింది. ఇక్కడ అధికారుల యొక్క నిర్లక్ష్యం అనే చెప్పాలి. అధికారుల యొక్క నిర్లక్ష్యం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది. అధికారులు వైన్ షాప్స్ ఏర్పాటు చేస్తుంటే దాని చుట్టుపక్కల హాస్టళ్ళు కానీ, కాలేజెస్ కానీ, గుళ్ళు కానీ ఉంటే అక్కడ ఇంత డిస్టెన్స్ అనేది మినిమం మెయింటైన్ చేయాలనే ఒక రూల్ ఉన్నా కానీ పట్టించుకోకుండా వదిలేయడంతో అక్కడ వాళ్ళు వైన్ షాప్ ఏర్పాటు చేయడం, దాన్ని తొలగించాలని మహిళలు రాత్రిపూట వచ్చి ధర్నా చేయడం అనేది బాధాకరం, ఒక విధంగా ఆనందదాయకం. చైతన్యం వస్తోంది ప్రజల్లో. అందులో ముఖ్యంగా మహిళల్లో చైతన్యం వచ్చిందిరా అంటే ఆ ఊరు బాగుంటుంది, ఆ రాష్ట్రం బాగుంటుంది, ఆ దేశం కూడా బాగుంటుంది. కాబట్టి వీరి పోరాటానికి, ఈ విద్యార్థుల యొక్క పోరాటానికి నా మద్దతు తెలియజేస్తూ వారి యొక్క ధైర్యానికి నేను తల వంచి ధన్యవాదాలు తెలుపుతున్నా. వాళ్ళ యొక్క ధైర్యానికి అభినందనలు తెలుపుతున్నా. అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కూడా వారికి సపోర్ట్ చేసిన విధానం చాలా గర్వించదగ్గ విషయం. అక్కడ వచ్చినటువంటి ఎక్సైజ్ అధికారి అది రూల్స్‌కి వ్యతిరేకం కాదు, మామూలుగానే రూల్స్‌కి సరిపోయేటట్లే షాప్ పెడుతున్నామని చెప్పడం. దాని తర్వాత ఏఎస్పీ గారు వచ్చి ఆ విద్యార్థులతో మాట్లాడి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయండి, నేను కూడా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాను, వారి దృష్టికి వెళ్ళిందంటే ఈ షాప్‌ని ఇక్కడి నుంచి తొలగిస్తారని చెప్పి ఏఎస్పీ గారు విద్యార్థులతో అక్కడున్న ప్రజలతో మాట్లాడి ఆ నిరసన కార్యక్రమాన్ని ఆపించడం జరిగింది. సోమవారం స్పందనలో కంప్లైంట్ చేయమని చెప్పారు. కాబట్టి రేపు సోమవారం రోజున నేను కూడా వెళ్తున్న కలెక్టర్ గారికి ఈ విషయం పైన ఫిర్యాదు చేయడానికి. ప్రజలు మీరు కూడా మీకు ఇబ్బందికరంగా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, అధికారుల దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా వాళ్ళు సాల్వ్ చేస్తారు. వీరి యొక్క పోరాటానికి నేను మరొక్కసారి ఆ విద్యార్థులకు అందరికీ నేను అండగా ఉంటాము, వారితో పాటు నడుస్తాము, వారి ధైర్యానికి మేము ఎప్పుడు తోడుంటామని మాటిస్తున్నాము. ప్రతి ఒక్కరూ వీళ్ళలాగా చైతన్యవంతులు కావాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా. నేను మీ కిరణ్ కుమార్. భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం. జై గోమాత, జై హింద్.